హాయ్ గైస్. ఏపీడీఎస్సీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మెరిట్ లిస్టు కోసం ఎదురు చూపులు. ఇప్పటికే విడుదలైన నార్మల్ డిఎస్సీ లిస్టు. క్రీడా కోటాలో 421 పోస్టుల భర్తీ. గవర్నమెంట్ 3% క్రీడా కోటాకు సంబంధించి జీవో 4 విడుదల చేసిన తర్వాత మొదటి క్రీడా కోటా ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే ప్రకటించింది. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ క్రీడా సంస్థ ఆధ్వర్యంలో అయితే ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది. అంటే శాప్ ఇప్పటికే టెంటేటివ్ మెరిట్ లిస్ట్ అయితే ఈ నెల 8వ తేదీన విడుదల చేసి 13వ తేదీ వరకు మనకు గ్రీవెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్ అనంతరం మెరిట్ లిస్ట్ కోసం ఇప్పటికి మనం ఎదురు చూస్తూనే ఉన్నాము. ఏ క్షణమైనా మెరిట్ లిస్ట్ విడుదల కావచ్చు అనేసి. నార్మల్ డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసినప్పటికీ మన యొక్క స్పోర్ట్స్ లిస్ట్ అయితే ఇప్పటికీ విడుదల కాలేదు. దీనిలో మనము గందరగోళానికి అయోమయానికి అయితే లోనవుతున్నాము. శాప్ అధికారులు మెరిట్ లిస్టు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పంపించాము అనేసి సమాచారం. అసలు మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయకుండా స్కూల్ ఎడ్యుకేషన్ కి డైరెక్ట్ పంపడం ఏమిటి? నార్మల్ డిఎస్సి లాగే మన స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అయితే విడుదల చేయాలి. అలాగే గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి గ్రీవెన్సెస్ అనేటి పరిగణనలోకి తీసుకున్నారా లేదా కూడా మనకు తెలియచేయాలి. ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కన్వీనర్ గారు దయచేసి మాకు త్వరగా అఫీషియల్గా అయితే ఒక పత్రికా ప్రకటన అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్.